హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు నిజాంపేట్లో ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ చూపిస్తాను. సో యాక్చువల్లీ మల్టీప్లెక్స్లో నేను చాలా మూవీస్ చూసాను. పొలిమేరా 2 ఒకటి, తర్వాత హాయ్ నాన్న నా ఫేవరెట్ మూవీ, అండ్ అలా చాలా మూవీస్ చూసాను. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అయ్యో జస్ట్ మిస్ పడిపోయేది ఫోన్. సో అలా వెళ్ళినప్పుడు నేను యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా, థియేటర్ బ్లాగ్ అంతా చేసి, సో స్క్రీన్స్ అవన్నీ చూపిద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే జనాలు ఎక్కువ ఉండడం అట్లా నేను చూపించలేకపోయాను. బట్ ఈసారి ఐ ట్రై మై బెస్ట్ టు రికార్డ్. సో స్క్రీన్స్ కానీ యాంబియన్స్ కానీ లోపల జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎలా ఉందో చూపిస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది గైస్ జీపీఆర్ మల్టీప్లెక్స్. మనం అయితే మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము అండ్ ముందు మెట్రో అలా పాస్ అవుతుంది. దాని మెట్రో స్టేషన్కి కొంచెం ముందే ఈ జీపీఆర్ మల్టీప్లెక్స్ ఉంది. సో లోపలైతే స్క్రీన్స్ బాగానే ఉన్నాయి. సో కానీ రోడ్డుకి దగ్గరలో ఉండడం చూసారా, మెట్రో వెళ్ళింది. సో మనం లోపలికి వెళ్ళి అయితే చెక్అవుట్ చేద్దాం అంబియన్స్. సో గైస్ మనం అయితే జీపీఆర్ మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్లో ఉన్నాము. ఇదైతే నా టికెట్. సో బేసిక్గా ఇట్ సైడ్ మెట్రో స్టేషన్ అండ్ పక్కన మెహఫిల్ ఉంటుంది నిజాంపేట్ది, అండ్ జేఎన్టీయూకి క్వైట్ కొంచెం ఆపోజిట్ ఉంటుంది అడ్జసెంట్గా. అండ్ సో ఇది లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, సిట్టింగ్ ఎలా ఉంది. అండ్ నేను వెళ్తున్న స్క్రీన్ వచ్చేసరికి స్క్రీన్ 2. ఇది కొంచెం చిన్న స్క్రీనే. సో వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉంది లోపల అంబియన్స్ అవన్నీ. సో వితౌట్ ఎనీ లేట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపించింది. ఇది ఏ లేకో మనకు తెలియదు కానీ నీట్గా అయితే ఉంది. విజువల్ బాగుంది కదా. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. బ్లూ థీమ్తో ఆ లైటింగ్ కానీ, ఆ ఫాల్ సీలింగ్ కానీ, అండ్ మూవీ పోస్టర్స్ ఒక పెద్ద స్క్రీన్ మీద ట్రైలర్స్ అవన్నీ ప్రొజెక్ట్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఆ థీమ్ బాగుంది కదా యాక్చువల్లీ. రెడ్ లైట్ అండ్ కింద ఫ్లోరింగ్ అండ్ బ్లూ లైట్, అండ్ వీటన్నిటితో పాటు సిట్టింగ్ ఏరియా కూడా చాలా కంఫర్ట్గా, చాలా నీట్గా ఉంది. అండ్ ఇదైతే మన టికెట్. సో ఆ బ్లూ లైటింగ్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్షన్తో పాటు అండ్ సైడ్ లైట్స్ తోటి చాలా బాగుంది. కొత్త మూవీ పోస్టర్స్ అవన్నీ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఉన్నాయి. అండ్ ఇదైతే ఒక సిట్టింగ్ ఏరియా. మనం స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ మన షో స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. సో మన షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనం టికెట్ చూపించేసి మనం లోపలికి బయలుదేరుతాము. నేనైతే ఇప్పుడు స్క్రీన్లోకి ఎంటర్ అవుతున్నాను గైస్. చెప్పా కదా ఇది స్క్రీన్ 2. కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉంది, పర్లేదు. మిడిల్ రో బుక్ చేసుకుంటే, నేను 0 బుక్ చేసుకున్నాను కాబట్టి బతికిపోయాను. బ్యాక్ బుక్ చేసుకుంటే మాత్రం హోమ్ థియేటర్లానే ఉండేది. ఇవి సైడ్ వాల్స్కున్న స్పీకర్స్ డీసెంట్ సౌండింగ్ బట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాను. రూఫ్ మీద అయితే చెక్ చేశాను, స్పీకర్లు అయితే ఏమీ లేవు. బట్ సైడ్ స్పీకర్స్ అండ్ స్క్రీన్ వెనకాల ఉండే స్పీకర్స్ నుంచి మనకి మెయిన్ సౌండ్ అయితే వస్తుంది. సో సౌండింగ్ అయితే అంత క్రేజీ లేదు, పర్లేదు, ఉండాల్సినంత ఉంది కానీ ఎక్కువ లేదు తక్కువ లేదనమాట. నేనైతే నాకు ప్రిఫరబుల్లీ నాకు చాలా ఎక్కువ సౌండింగ్ ఉండాలి, అప్పుడే నాకు థియేటర్ నచ్చుతుంది. తక్కువ సౌండింగ్ ఉంటే నాకు అంత అట్రాక్టివ్గా అయితే అనిపించదు. స్క్రీన్ సైజ్ కూడా చిన్నగా ఉంది. మీరు ఈసారి ఈ మల్టీప్లెక్స్లో మూవీకి వెళ్దాం అనుకుంటే ప్రిఫర్ స్క్రీన్ 3 నాట్ స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 2. సినిమా అయిపోయిందనమాట. తినడానికి సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాము. సో సుబ్బయ్య గారి హోటల్లో ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, ప్లస్ మనం వెజిటేరియన్ కాబట్టి వెజ్ ఫుడ్ ఉంటుంది. సో పైకి వెళ్ళి తినేసేద్దాం. తినేసాక నేను ఇంకా మూవీ గురించి అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. సో ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లెర్న్ టు వైబ్ అలోన్. నేను ఒక్కడే సినిమాకి వచ్చాను, ఒక్కడే తినడానికి కూడా వచ్చాను. సో ఎవ్రీ టైమ్ యూ విల్ నాట్ హ్యావ్ అ కంపానియన్ టు గో. సో యూ హ్యావ్ టు లెర్న్ టు వైబ్ అలోన్. సో నీ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. సో ప్రతిరోజు ప్రతి పూట ప్రతి సమయంలో మన పక్కన ఎవరా ఉండరు. సో ఒక్కళ్ళు వెళ్ళడం, ఒక్కళ్ళు సినిమా చూడడం, ఒక్కళ్ళు తినడం అలవాటు చేసుకుంటే ఎవరు లేనప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు. సో అది టిప్ ఆఫ్ నా
30 ఇయర్స్లో నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను. ఎవరైనా చిన్నవాళ్ళు చూస్తే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అదనమాట. సో పైకి వెళ్ళి శుభ్రంగా లాగిచ్చి పడేద్దాం. సో గైస్ టోకెన్ అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కళ్ళకైతే 350 రూపీస్ పడుతుంది. వెజ్ టూ కాస్ట్లీ, కొంచెం కాస్ట్లీ అనమాట. మరి 350 చాలా ఎక్కువ. సో ఫస్ట్ రాగానే మన ముందు అరిటాకు వేస్తారు. అరిటాకు మీద ఫ్లేవర్డ్ రైస్, పులిహోర అలాంటివన్నీ సర్వ్ చేస్తారు. సో పులిహోర, ఫ్లేవర్డ్ రైస్, టమాటో రైస్, తర్వాత ఒక పూర్ణం అండ్ చక్కెర పొంగలి ఇవి పెట్టారనమాట. ఇవి పెట్టాక కర్రీస్ అవన్నీ వేశారు. సో ములక్కాడ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ మామిడికాయ పప్పు అనమాట, ఇవన్నీ వేశారు. అప్పడాలు అండ్ ఫ్రై ఒకటి, గోంగూర పచ్చడి. సో ఇవన్నీ అయిపోయాక మనకి మెయిన్ రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. పప్పు, తర్వాత కారప్పొడి అండ్ 2 కారప్పొడులు వేస్తారు. ఆ 2 కారప్పొడులు దాంతోపాటు నెయ్యి వేస్తారు. ఆ నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్ ఉంటుందన్నమాట. ఆ రేంజ్ టచ్ అవ్వకపోయినా పర్లేదు, నైస్, బాగానే మేనేజ్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ 2 కారప్పొళ్ళు అయితే ఒకసారి నేను తిన్నాను, పర్లేదు బాగానే ఉన్నాయని చెప్పాలి. కారప్పొళ్ళు 2 మరీ అంత కారంగా లేవు, కానీ ఆ ఫ్లేవర్ అయితే, కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగానే వచ్చింది, నీట్గా ఉంది. తర్వాత సాంబార్కి వచ్చేసాను. అండ్ సాంబార్ తర్వాత పప్పు ఇవన్నీ తినేసాక పెరుగులోకి వచ్చాను. బేసిక్గా ఏంటో రైస్ ఎక్కువ తినలేకపోయాను నేను. ఇంట్లో రైస్ అయితే కొంచెం ఎక్కువ తింటాం, కానీ ఇక్కడ చాలా తక్కువ రైస్ తిన్నాను. పెరుగన్నంలోకి వచ్చేసాక మనకి ఒక బటర్ మిల్క్ ఇచ్చారనమాట. సో డైజెషన్కి బాగుంటుందని చెప్పి బటర్ మిల్క్ తాగేసేసి చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోయాము. అయిపోయింది, తినేసాను. లెట్స్ గో హోమ్. సో నేను తిన్న ఐటమ్స్ లిస్ట్ అయితే ఇదనమాట. ఇందులో ఉన్న ప్రతి ఐటెం ఉంటుంది. సో ఇంత తింటామా అంటే అంతా తినలేం, అందులో కొన్ని తినగలం అంతే, మిగతాదంతా వేస్ట్ అవుతుంది. బట్ అది సో తినడం అయితే తినేసాం గైస్. ఒకసారి మీకు ఎంట్రన్స్ ఎలా ఉందో చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చునే ముందు. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోయి బండి తీసేసేసి మన ఇంటికి స్టార్ట్ అయిపోదాము. మనకి వెళ్ళేటప్పుడు కిల్లి ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా దవడకేసేద్దాం. ఫస్ట్ చెర్రీ, తర్వాత కిల్లి, తర్వాత ఇంకా చిమ్టు బాయ్స్ చిల్లింగ్. నైస్. ఈరోజు సండే అననురా, మండే అననురా. వావ్, రియలీ నైస్. ఇందు వదన కుందరదన, ఫ్యాంటాస్టిక్. వై ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను భయపెట్టారు. చలో గాయస్, ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి మనము కుబేరా రివ్యూ డిస్కస్ చేద్దాం. కుబేరా రివ్యూకి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. బాగుంది, నాకైతే సినిమా నచ్చింది. సో బేసిక్గా జీపీఆర్ మల్టీప్లెక్స్లో స్క్రీన్ 1, స్క్రీన్ 2 చాలా చిన్నవి, అగ్గిపెట్టెలా ఉంటాయి అన్నమాట. బట్ స్క్రీన్ 3 చాలా పెద్దది. అదేంటంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. అందులో స్క్రీన్ 3లో కనుక బ్యాక్ సీట్స్ బుక్ చేసుకుంటే మాత్రం చాలా టీవీలా కనిపిస్తుంది. బట్ స్క్రీన్ 1, స్క్రీన్ 2లో బుక్ చేసుకుంటే మాత్రం మిడిల్ రోస్ బుక్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. సో సౌండింగ్ అదంతా బాగుంది, స్క్రీన్ క్లారిటీ బాగుంది, సౌండింగ్ కొంచెం బిలో యావరేజ్, అంటే ఎక్కువ సౌండింగ్ ఉండదు అనమాట. ఆ స్క్రీన్కి తగ్గట్టే సౌండింగ్ పెట్టారనమాట. సో అది ఓకే. బట్ స్క్రీన్ క్లారిటీ చాలా బాగుంటుంది, నీట్నెస్, మెయింటెనెన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. పర్లేదు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే పార్కింగ్ ఉంది. ఇంటర్వెల్లో స్నాక్స్ రేట్ అయితే కొంచెం గట్టిగానే ఉంది.
అండ్ లోపల అంబియన్స్ బాగుంటుంది, సీటింగ్ బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది, పర్లేదు. ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు జీపీఆర్ మల్టీప్లెక్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువ తిరగక్కర్లేదు. ఇటు సైడ్ మీరు థియేటర్ చూసుకుంటే మంచిగా లులు మాల్లో సినీపోలిస్ చాలా బాగుంటుంది, పీవీఆర్ ఉంది, తర్వాత కొంచెం బ్యాక్ వెళ్తే జేపీ సినిమాస్ ఉంటుంది చందానగర్లో. సింగిల్ స్క్రీన్స్లో ఇక్కడ చాలా వైబ్ ఉంటుందన్నమాట. విశ్వనాథ్ కానీ, అర్జున్ థియేటర్ కానీ, అండ్ మల్లికార్జున, బ్రహ్మరాంబ, ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ వైబ్ ఇచ్చే థియేటర్స్ ఈ ఏరియాలో. సో పర్లేదు, జీపీఆర్ మల్టీప్లెక్స్ కూడా నైస్, ఇట్స్ నైస్. సో అది. తర్వాత సుబ్బయ్య గారి హోటల్లో ఎందుకు ఎక్కువ తినలేపాను, కొంచెం రైస్ తినగానే నా బుజ్జి కడుపు నిండిపోయిందనమాట. సో అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అంతే, తిందాం అనుకుంటాం కానీ కొంచెమే తింటాం, ఎందుకంటే ఏదో ఉంటుంది నాకు తెలిసి ఆ రైస్ కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటే కడుపు నిండేటట్టే పెడతారు, మరి అది అందరికీ తెలిసిందే. సో అది ఈరోజు సండే బ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ కంటెంట్ కానీ కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.